ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, ఈ కనాన్ దేశము గురించి విన్నప్పుడు ఇజ్రాయేళ్ళందరూ అక్కడ చాలా బలవంతులు ఉంటారు. వాళ్ళు నరమాంస భక్షకులని తెలిసినప్పుడు మనం వేరే ఒకరి నాయకత్వంలో తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు యెహోవా దేవునికి చాలా కోపం వచ్చి ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమను వెల్లడించిన తర్వాత అప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు అన్నమాట ఎవరితో? మోషేతో. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకం. దేవుని చాలా కోపం వస్తుంది. నేను ఎన్ని సూచక్రియలు చేసినా ఇంకా వాళ్ళు నన్ను నమ్మడం లేదు ఎందుకని, నన్ను అలక్ష్యం చేస్తున్నారు ఎందుకని అనుకున్నాను. నేను వారికి స్వాస్థ్యమేక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదని మోషేతో చెప్పగా, ఇక మళ్ళీ ఏమన్నా అంటే వీళ్ళందరినీ తెగులు పెట్టి చంపేస్తాను, తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ నీకు పిల్లలు పుడతారు, వాళ్ళతో మళ్ళీ ఇశ్రాయేలు జనాంగం వస్తుంది అన్నప్పుడు మోషే యెహోవాతో ఇట్లను, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలం చేత ఈ జనమును ఐగుప్తులోండి రప్పించితే కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నామనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందు నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. మోషే యెహోవా తనతో అంటున్నాడంట, ప్రభువా మరి అందరికీ ఐగుప్తు దేశంలో వాళ్ళందరికీ మేము చెప్పేసి వచ్చాం కదా, బయలుదేరేటప్పుడు మా దేవుణ్ణి మేము 3 దినములు ప్రయాణం చేసేంత దూరం పోయి మా దేవుని మేము సేవించాలని చెప్పాం కదా, తర్వాత పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంగా నువ్వు మమ్మల్ని కాపాడుచున్నావు అని వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడు. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనం చంపిన ఎళ్ళ నీ కీర్తిని గురించి వినిన జనులు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించని చెప్పుకుందరు. ఇప్పుడు నీ కోపం వచ్చి వీళ్ళందరినీ చంపేస్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళాడు కానీ వాళ్ళని ఆ కనాన్ దేశం చేర్చే శక్తి లేక మధ్యలో వాళ్ళందరినీ చంపేశారు అని నీ గురించి అనుకుంటారు కదా అని అంటే, తర్వాత అలాగే ఐగుప్తులోని వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాసేవుని బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పు. ప్రభువా నువ్వు చాలాసార్లు క్షమించావు కదయ్యా, మనం అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళు సరుగుతూనే ఉన్నారు. అంతకుముందు కూడా వాళ్ళు ఒక దూడను చేసుకున్నప్పుడు, బంగారు దూడను చేసుకున్నప్పుడు యెహోవా సంహరిస్తానంటే బతిమలాడుకున్నాడు కదా మోషే, తండ్రి నీ నిబంధన జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళని క్షమించయ్యా అని అడిగినప్పుడు క్షమించావు కదా ప్రభువా, ఇప్పుడు కూడా ఇంకొకసారి వాళ్ళని క్షమించయ్యా అని అంట. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించినాను, అయితే నా జీవంతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించి. దేవుడు అంటే సరే నీ మాట చొప్పున నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, కానీ నేను వీళ్ళకి ఇన్ని సూచక్రియలు చేశాను, 10 మార్లు నా మాట కనుక నన్ను పరిశోధించారు వీళ్ళు, కాగా వారి పితలకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలో వారు చూడనే చూడరు. దేవుడికి చాలా కోపం వచ్చిందంట. వీళ్ళని ఆ కనాన్ దేశంలోకి నేను ప్రవేశింపనీయును అన్నా అంట. కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలో వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టను. వీళ్ళందరినీ అయితే నేను ప్రవేశపెట్టను, వాళ్ళందరినీ ఇక్కడే చచ్చిపోయేటట్టు చేస్తాను. ఒక కాలేబు మాత్రం మంచి మనసుతో ఉన్నాడు కాబట్టి కాలేబుని అక్కడ ప్రవేశపెడతాను. మరియు యెహోవా మోషే అహరోనుకి ఇలాగ సెలవిచ్చును, నాకు విరోధంగా సరుగుచుంటూ ఈ చెడ్డ సమాజం నేను ఇంతవరకు సహించవలను. ఎంతకాలం సహిస్తాను? వీళ్ళు నన్ను ఇలాగ చేస్తూ ఉంటే, ప్రతిసారి నన్ను శోధిస్తుంటే ఎంతకాలం సహిస్తానని అంట. ఇజ్రాయేలు నాకు విరోధంగా సణుగుచున్న సణుగులను వినియున్నాము, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు వీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఏళ్ల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోని రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా శనిగిన వారందరూ రాలిపోదురు. దేవుడు ఏం చెప్తున్నా అంటే, మిమ్మల్ని మీరు ఇన్నిసార్లు నా మీద సణుగుతూ ఉన్నారు కదా, మేము ఇక్కడ చావడానికి వచ్చామా, ఇంత దూరం తీసుకొచ్చి చంపడానికి వచ్చాడా, ఇవన్నీ అడుగుతున్నాయి, ఇవన్నీ నా చెవిలో చెప్పినట్టు మొత్తం విన్నాను కదా, ఇక నేనైతే మిమ్మల్ని క్షమించను, మీరందరూ ఇక్కడే చనిపోతారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఈ అరణ్యంలోనే చనిపోతారని యెహోవా దేవుడు మోషేకి అహరోనులకు చెప్పాడు.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమెన్.